ఇక గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నర్సీపట్నం 27వ వార్డులో 50 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన కల్వర్టును స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ విశేష పూజలు నిర్వహించి కల్వర్టును ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 9 నెలల కాలంలోనే సుమారు 55 లక్షలతో కల్వర్టును ప్రారంభించడం శుభదినంగా భావిస్తున్నాము అని వారు హర్షం వ్యక్తం చేశారు. గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభివృద్ధి ప్రదాత అన్న మాటకు ఇదే నిదర్శనము అని అన్నారు. ఇది పైల్గోంది వార్డు నా వార్డులోకి వస్తుంది. ఈ కల్వర్టు ఇంతకుముందు చూసారు, గతంలో మా విజయబాబు కూడా వచ్చి చూశారు. ఆయనే మాట ఇచ్చారు, ఇది గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేస్తానని చెప్పేసి. ఇంతకుముందు ఈ కల్వర్టు పోయింది, చానాలు అయిపోయింది. కల్వర్టు పోతే ఎట్లాగనేసి అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉంటప్పుడు ఏం చేశారంటే కల్వర్టు వేయడం మనిషి లోపల తోర పెట్టేశాడు. తోర పెట్టి మీద కాంక్రీట్ వేసారు, ఉమ్ముతడి పని చేశారు. దానివల్ల ఏమైంది, వాటర్ మొత్తం వెళ్ళకుండా చెరువులోకి వెళ్ళకుండా పొలాల్లోకి వచ్చి పంట పొలాల్లో రైతులు బోల్డ్ ఇబ్బంది పడిపోయేవారు. వేసుకున్న పంట అంతా మునిగిపోయేది వర్షం వస్తే. రోడ్డు మీద పారేది నీరు. చాలామంది చూశారు, ఈ గొలుగొండ వాళ్ళు అందరూ కూడా చూసే ఉంటారు. అన్ని ఇబ్బందులు పడుతుంటే ఒకసారి లాస్ట్ టైం అయితే ఎలక్షన్ ముందు విపరీతంగా మన లోతు నీరు వచ్చింది, మొత్తం పొలాలన్నీ మునిగిపోయాయి. ఆడు ఒకటావుటిని విజయబాబు గారు వచ్చి దాన్ని సందర్శించడం జరిగింది, చూడటం జరిగింది. చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా. సానుభూతి తెలిపి మీకు ఇమ్మీడియట్గా ప్రభుత్వం వచ్చిన